హైదరాబాద్ నుంచి షిరిడీకి వెళ్తున్న కాళేశ్వర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో షోలాపూర్ నల్దుర్గ్ దగ్గర ఘాట్ రోడ్డులో మలుపు తిరుగుతుండగా బస్సు అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 29 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షోలాపూర్ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, మృతుల వివరాలు తెలిసాయా? వాళ్ళంతా మన రాష్ట్రానికి చెందిన వారే అని తెలుస్తోంది. మొత్తం ఎంతమంది చనిపోయారని సమాచారం ఇప్పటి వరకు? సద్య నిన్న రాత్రి 9 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి షిరిడీకి బయలుదేరిన కాళేశ్వర్ ట్రావెల్స్ చెందిన బస్సు నల్దుర్గ్ సమీపంలోని ఒక 3 మైళ్ళ వద్ద 45 లోతులో ఉన్న ఒక లోయలో పడిపోవడం జరిగింది. ఈ లోయలో పడిపోయిన తర్వాత మొత్తం 38 మంది ప్రయాణికులు అందులో షిరిడీకి వెళ్తున్నారు. దీంట్లో 29 మంది అక్కడికక్కడ చనిపోయినట్టుగా సమాచారం ఉంది. అయితే డ్రైవర్ శేష్ మాత్రం బతికి బయటపడిన సమాచారం, అతను తీవ్ర గాయాలైనట్టుగా ఉన్నాయి. అయితే ఇవాళ ఉదయం 3 గంటలకు తెల్లవారుజామున జరిగిన ప్రమాదం సంబంధించి ఎవరు గుర్తించలేదు. అయితే ఉదయం కొద్దిసేపు క్రితము అంటే తెల్లవారుజామున సమయంలో కొంతమంది ఆర్టీసీ ప్రయాణికులు ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించి వెంటనే కాళేశ్వర్ ట్రావెల్స్ కు సమాచారం అందించారు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి కొంతమంది బంధువులతో కలిసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరోవైపు దీంట్లో ఇప్పటి వరకు 29 మంది చనిపోయినట్టు సమాచారం. అయితే దీంట్లో ఎవరెవరు చనిపోయారు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేము. అయితే ప్రస్తుతానికి దీంట్లో 29 మంది కూడా సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ కూడా కాళేశ్వర్ ట్రావెల్స్ వద్ద లేవు. కేవలం ఎవరైతే ఏజెంట్స్ అంటే దిల్షునగర్ కావచ్చు, కుకుడుపల్లి తర్వాత ఇతరత్ర ప్రాంతాల నుంచి దగ్గరికాపూల్ ఈ ప్రాంతాల నుంచి ఏజెంట్స్ ఏదైతే బుక్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే ప్రస్తుతానికి ఇక్కడ కాళేశ్వర్ ట్రావెల్స్ వద్ద ఉన్నాయి. అయితే వీళ్ళు ఏదైతే ఏజెంట్స్ ఎవరెవరు బుక్ చేస్తారో అనే సమాచారం ఉంది. ఏజెంట్స్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ మాత్రం ప్రస్తుతానికి ఉన్నాయి. అయితే దీంట్లో ప్రయాణికులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వెళ్తున్నారు అన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా దీంట్లో లేవు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సింది. అయితే ఇప్పుడే అక్కడికి కొంతమంది బంధువులు కావచ్చు, లేకపోతే కాళేశ్వర్ ట్రావెల్స్ సంబంధించిన ఇక్కడ నుంచి మేనేజర్ కావచ్చు, వీళ్ళందరూ ఒకటిన సంఘటన స్థలం బయలుదేరారు. అయితే మరొక గంట సేపట్లో సంఘటన స్థలానికి ఇక్కడ ఉన్న ఏదైతే కాళేశ్వర్ ట్రావెల్స్ సంబంధించిన ఈ అధికారులు అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు కానీ పూర్తి వివరాలు బయటపడే అవకాశం లేదు. అయితే మరోవైపు ఇప్పుడిప్పుడే బంధువులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ బంధువులు కూడా తీవ్ర ఆందోళన అవుతున్నది. ఎందుకంటే దీంట్లో ఎవరు చనిపోయారు, ఎవరు బతుకున్నారు, అసలు ఎవరు ఏంటి అన్న విషయాలు కూడా ఎవరు తెలియదు. వీళ్ళందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాళేశ్వర్ ట్రావెల్స్ అధికారులను కూడా ఇక్కడ యాజమాన్యం కూడా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రమాద సంఘటన సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కేవలం మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగానే ఇక్కడ బంధువులు వచ్చి చేరుకుంటున్నారు. మరోవైపు దీంట్లో ప్రధానంగా ఇప్పుడు చెప్పుకుని చూస్తే ఈ బస్సులో మొత్తం ఈ ఓల్వో బస్సు డ్రైవర్ శేషు దీన్ని డ్రైవింగ్ చేస్తున్నాడు. దీనికి అసిస్టెంట్ డ్రైవర్ స్వామి కూడా ఉన్నాడు. అయితే ఉదయం తెల్లవారుజామున నల్దుర్గ్ సమీపంలో ఒక కీలకమైన మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మలుపు సమీపంలోనే భారీ లోయ అంటే 45 అడుగుల లోతున్న ఒక లోయలో ఈ బస్సు పూర్తిగా పడిపోవడం జరిగింది. దీంట్లో 29 మంది చనిపోయారు. ఇంకా 10 మంది పైగా తీవ్ర గాయాలనుకుంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి షోలాపూర్ సమీపంలోని ప్రభుత్వ రమేష్, మరి గాయపడ్డ వాళ్ళ స్పెషల్ ట్రీట్మెంట్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందా? సంజయ్, ఇప్పటి వరకు అలాంటి సమాచారం లేదు. కేవలం వాళ్ళందరూ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఇప్పుడిప్పుడే కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరినీ ఎవరైతే గాయపడ్డ వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 45 అడుగుల లోతులో ఈ బస్సు ఉండడంతో రిస్కీ ఆపరేషన్ చేయడం కూడా కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. వాళ్ళందరూ బయటకు తీయడం కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ మొత్తం వీళ్ళకి బయటికి తీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సోలాపూర్ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతానికి తరలించారు. వాళ్ళందరూ కూడా చికిత్స చేస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి కూడా కొంతమంది అధికారులు వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా చికిత్స చేస్తున్నారు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఒక 5గురు పరిస్థితి అందులో విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సంధ్య, రమేష్, ఏ ట్రావెల్స్ లో అయినా ప్రయాణికుల పూర్తి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత టికెట్లు మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఆ వివరాల ప్రకారం సమాచారం అందించే అవకాశం ఉందా కాళేశ్వర్ ట్రావెల్స్? సంజయ్, ఇప్పటి వరకు కాళేశ్వర్ ట్రావెల్స్ సంబంధించి వీళ్ళ దగ్గర కేవలం ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో ఏజెంట్స్ సంబంధించిన సమాచారం మాత్రమే ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర ఉంది. అయితే ఏజెంట్స్ బుకింగ్స్ అంటే ఎక్కడైతే
పుగుడుపల్లి కావచ్చు, అటు వనస్థలపురం కావచ్చు, లేదా లకడికాపుల్ కావచ్చు, లేదా దిల్షుక్ నగర్ ఈ తదితర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో బుకింగ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న ఏజెంట్స్ కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు. సామ్రాట్ ట్రావెల్స్, రాజేశ్వరి ట్రావెల్స్, ఆర్ కాళేశ్వరి ట్రావెల్స్, గిరిబాబు ట్రావెల్స్, ఇక్కడ లోకల్ ఉండే ట్రావెల్స్ కొన్ని ఇక్కడ లోకల్స్ గా ఉంటాయి. అంటే ఏదైతే కుకుడుపల్లి కావచ్చు, కుకుడుపల్లి, లకడికాపుల్, వనస్థలపురం ఈ తదితర ప్రాంతాల్లో ఉంటే కొన్ని లోకల్ ట్రావెల్స్ వాళ్ళు చేసిన ఏజెంట్స్ బుక్ చేసిన దాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు బుక్ చేస్తున్నారు. అయితే వాళ్ళ దగ్గర కూడా పూర్తి సమాచారం లేదు. కేవలం టికెట్స్ బుక్ చేస్తున్నారు తప్పించి వాళ్ళ సమస్య పూర్తి సమాచారం వెళ్ళి కూడా రాసుకున్నట్లేదు. ఇక్కడ కాళేశ్వర ట్రావెల్ సంబంధించి కేవలం ఒక 12 మంది షీట్స్ తో మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో కేవలం సామ్రాట్, సంపత్, తర్వాత ప్రణీత్, తర్వాత రామారావు, కిరణ్ మొత్తం 4 పేర్లు మాత్రమే వీళ్ళ దగ్గర షీట్ లో ఉన్నాయి. మిగతా వారి పేర్లు మాత్రం ప్రస్తుతానికి లేవు. ఈ షీట్లలో పేర్లు కూడా పూర్తిగా గందరగోళం పెట్టడం జరిగింది. సంపత్ చెందిన ఫోన్ నంబరు 7799374447, తర్వాత రామారావు చెందిన ఫోన్ నంబర్ 9963297226, తర్వాత కిరణ్ చెందిన ఫోన్ నంబరు 8790418385, తర్వాత మరొకరు సాయి ప్రణీత్ అనే ఫోన్ నెంబర్ ఉంది 8860000444. ఈ 4 నెంబర్ మాత్రం స్పష్టంగా ఉన్నాయి. మిగతా ఫోన్ నెంబర్స్ మరి ఇప్పటివరకు లేవు. కేవలం ఏజెంట్స్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి. మిగతా ఎవరైతే చనిపోయారని చెప్పి భావిస్తున్నారో వాళ్ళందరూ ఫోన్ నెంబర్స్ లేవు. వీళ్ళని గుర్తిస్తే ఎవరైతే బంధువులు షిరిడీకి వెళ్లారు మా వాళ్ళని చెప్పి వచ్చి ఎవరైనా గుర్తిస్తే తప్పిస్తే వాళ్ళు పూర్తి సమాచారం బయటకు వచ్చే సమాచారం లేదు. వీళ్ళు కేవలం 4 పేర్లు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు చనిపోయారు, ఎవరు గాయపడ్డారు, ఎవరు తీవ్రంగా గాయపడ్డారు అన్న విషయాన్ని కూడా ఎక్కువ స్పష్టంగా చెప్పట్లేదు. ఇప్పుడిప్పుడే బంధువులు కొద్దిసేపు కింద సాయి ప్రణీత్ చెందిన బంధువులు రావడం జరిగింది. కిరణ్ చెందిన బంధువులు కూడా రావడం జరిగింది. వీళ్ళ బంధువులతో పాటు మరికొంతమంది బంధువులు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. వీళ్ళు ఎవరైతే చనిపోయారని చెప్తున్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆరా తీస్తున్నారు. అయితే ఎవరైతే అక్కడ చనిపోయారని భావిస్తున్నారో వాళ్ళు అక్కడి నుంచి లోకల్ నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి మాత్రమే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్, వివరాలు అందించినందుకు. అయితే ఇదే ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఈ ప్రమాదంపై ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారు? మృతుల వివరాలకు సంబంధించి వారి వద్ద పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, అందించే ప్రయత్నం చేస్తున్నారా? సంజయ్, ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో షోలాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 29 మందికి పైగా కూడా చనిపోయినట్టుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా చెప్తున్నాం. ప్రస్తుతం మనం నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లకడికాపుల్ నుంచి కాళేశ్వర ట్రావెల్స్ నుంచి బయలుదేరిన బస్సు ప్రాంతం ఎక్కడైతుందో అదే ప్రాంతం ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడి నుండే బయలుదేరి వెళ్లడం జరిగింది. బస్సు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల ప్రాంతంలో ఇక్కడ నుండి బస్సు బయలుదేరినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు వాళ్ళకి సంబంధించిన 2-3 బంధువులు కూడా ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతోటి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. అయితే బస్సు 3 గంటల ప్రాంతంలో షోలాపూర్ అంటే మహారాష్ట్ర బార్డర్ కి వెళ్లిన సమయంలో లోయలో పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఎదురుగా వచ్చిన వెహికల్ ని తప్పించే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం ఇంకా పోలీసులు అక్కడి నుండి ఎలాంటి ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రం ఇంకా చెప్పలేదు. అంటే ఇలా ఏ విధంగా జరిగింది అనేది మాత్రం చెప్పలేదు. అయితే ప్రధానంగా శ్రీ కాళేశ్వర ట్రావెల్స్ ఇది లకడికాపుల్లో ఉంటుంది. నిత్యం ఇక్కడ నుండి షిరిడీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాబట్టి ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కువగా ఇక్కడికి బస్సులు వెళ్ళడం జరుగుతుంది. విజయవాడ కావచ్చు, వైజాగ్, బెంగళూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, బెంగళూరు, చెన్నై ఇలా పలు ప్రాంతాలకు ఇక్కడ నుండి ప్రధానంగా బస్సులు బయలుదేరి వెళ్తుంటాయి. నిన్న బయలుదేరిన వోల్వో కర్ణాటక రిజిస్ట్రేషన్ తోటి ఉన్న ఈ బస్సు నిన్న సాయంత్రం బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇందులో 39 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వీరితో పాటుగా డ్రైవరు, వోల్వో బస్సుకు సంబంధించిన డ్రైవర్, అలాగే అదనపు డ్రైవర్ తో పాటుగా ఒక అసిస్టెంట్ ఉన్నాడు. అలాగే ఏజెంట్, మొత్తం 4 39 + 4 43 మంది మొత్తం ఈ బస్సులో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సాయంత్రం బయలుదేరి వెళ్ళడం జరిగింది. షిరిడీకి వెళ్తున్న క్రమంలో షోలాపూర్ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ ని తప్పించే క్రమంలో ఈ లోయలో పడినట్టుగా తెలిసింది. సంఘటన స్థలంలోనే సుమారు 29 మంది చనిపోయినట్టుగా కూడా తెలిసింది. 15 మందిని పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించినప్పటికీ ఇంకా చనిపోయే మనుషులు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు మాత్రం ఇంకా ప్రమాదానికి సంబంధించి మాత్రం ఏ విధంగా జరిగింది అన్నది మాత్రం ఇప్పటి వరకు అక్కడి పోలీసులు మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం కూడా అందించలేదు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.